నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక ఒక ఇంట్రెస్టింగ్ కథనం వచ్చింది దిశ పత్రికల. అదేందో ఒకసారి చూడండి. చదువు శారెడు బలపాలు దోషడు అనేది మనకు తెలిసినటువంటి సామెత. కానీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కళ్ళకు గట్టినట్టుగా కథనం రాసిండ్రు. నిజంగా బ్రహ్మాండంగా రాసిండ్రు. అదేందో మీరు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అది చదువు శారెడు దందాలు దోషడని ఉంది. ఆ దందాలు ఏంటిదో ఒకసారి చూడండి. ఇగో దిశ పత్రికల. మనం గతంలో చాలాసార్లు మాట్లాడినాం ఈ టాపిక్, కానీ అది వేరే కోణంలో మాట్లాడినాం. బట్ ఈ కోణం ఒకసారి చూడండి. చదువు శారెడు దందాలు దోషడు, సర్కారు బడి సారు స్టైలే వేరు, చిన్నారుల కన్నా చిట్టీలపైనే ప్రేమ ఎక్కువ, బడిలో ఉన్న రియల్ ఎస్టేట్ పైనే మక్కువ, గంట కొట్టాక వచ్చి గంట ముందే ఇంటికి, బడిని పట్టించుకునేదెవరు బాగు చేసేదెవరు అంటూ బ్రహ్మాండమైనటువంటి కథనం. రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి ఈ దందాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి దందాలు ఇవి. నో డౌట్ మళ్ళీ వీళ్ళ వాళ్ళ కాదు, ఆల్మోస్ట్ మేబీ అతి కొద్ది మంది నిజాయితీగా నిక్కచ్చిగా విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడే టీచర్లు ఉంటే ఉండొచ్చు, వాళ్ళకు మాత్రం సంబంధం లేదు ఈ వార్త. బట్ ఎక్కువ శాతం ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వార్త, ఇంక్లూడింగ్ ఉపాధ్యాయులే కాదు ఉపాధ్యాయునులు కూడా. ఇక్కడ ఒకసారి వీళ్ళు ఏమేం చేస్తారో చూద్దాం. ఇగో గ్రామాలలో బాగా వినొస్తుంది ప్రభుత్వ టీచర్లు. వీళ్ళంతా ఈ ప్రభుత్వ టీచర్లు వీళ్ళు ఏం చేస్తారో చూడండి. ఫస్ట్ స్కూల్లో చదువు చక్కగా చెప్తారో చెప్పరో కానీ ప్రైవేట్ ట్యూషన్లు పెట్టుకొని బ్రహ్మాండంగా చెప్తారు వీళ్ళు. ఫస్ట్ వీళ్ళు చేసే దందా ఈ ప్రైవేటు ట్యూషన్స్. ఇదొక వ్యాపారం. సరే, ఇందులో కొంత ఏమని మాట్లాడతారంటే, ఏమున్నది ఇందులో వ్యాపారం. సరే, స్కూల్లో చెప్పేది చెప్పినా సాయంత్రం పూట వాళ్ళ ఫ్రీ టైంలో, లీజర్ టైంలో వాళ్ళకున్న చదువుని లేదా వాళ్ళకున్న విద్యని 10 మందికి పంచుతారు కదా. సరే, ఇంత ఏదో అంటారు కదా గురుదక్షిణలాగా తీసుకొని కొంత తక్కువ కూడా ఇచ్చేటోళ్ళు ఉన్నారు కదా. ఆ ట్యూషన్లలో కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పే అవకాశం ఉంటుంది కదా. అంటే అది పాజిటివ్ కోణం. అయితే అలా నెగిటివ్ కోణం ఏంటిదంటే, స్కూల్లో సక్కగా చెప్పడు కాబట్టి ట్యూషన్లో మంచిగా చెప్తారు, దాన్ని అట్లా ప్రమోట్ చేసుకుంటారు. ట్యూషన్లో బ్రహ్మాండంగా చెప్తారు సార్లు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. చిన్నప్పుడు మేము కూడా చదువుకున్నాం. నేను మా చిన్నప్పుడు సార్లని ఇలా అవమానపరుస్తలేను, కానీ చిన్నప్పుడు మేము కూడా ట్యూషన్ పోయినాం. ఎందుకంటే స్కూల్లో ఆయన చక్కగా చెప్పడే, మనం చక్కగా ఈనమాయ, ఇద్దరు తప్పు ఉన్నదాడ. కానీ ట్యూషన్లో మాత్రం బెత్తం పట్టుకొని బరాబర్ చెప్తాడు, ఆయన బరాబర్ ఎక్కిస్తాడు. అయితే ఇక్కడ ట్యూషన్ల దందాతో స్టార్ట్ అవుతుంది వీళ్ళది ఫస్ట్. ఇక రెండోది చిట్టీలు. ఎంత ప్రేమనో ఈ బడి మాస్టర్లకి. ఒకప్పుడు బతకలేక బడి పంతులు అందరు, కానీ ఇలా బతుకు నేర్చిన బడి పంతులు అయిపోయారు. మొత్తానికి దొంగలు అయిపోయారు. చిట్టీల ముచ్చట తప్ప ఇంకోటి మాట్లాడరు. ఇక స్కూల్లో చిట్టీలు బ్రహ్మాండంగా వేసుకుంటారు. ఇక ఇక్కడ చిట్టీల దందా చేస్తారు. ఇక చిట్టీలది అయిపోతే చిట్టీలే కదా సార్, ఏమున్నది, మా పైసలు మేమే కదా జమ చేసుకొని మళ్ళీ వేసుకొని మేమే కదా, కొంత ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉండాలి కదా, అందుకోసానికి వేసుకున్నాము అని వాళ్ళు చెప్తారు. కానీ అలా ఉద్దేశం ఏందో నేను చెప్తా. చిట్టీలు అయిపోతుంది. చిట్టీలు అయిపోయాక ఇక రియల్ ఎస్టేట్. ఇదైతే ఇక సూపర్. ఇక రియల్ ఎస్టేట్ పొద్దుగాల లేస్తే ఏ ప్లాటు ఎవరికి అమ్మిపిద్దాం, ఎక్కడ ఫ్లాటు ఎవరికి ఇప్పిద్దాం, ఏ భూమి జాగాలు ఎవరితో కొనిపిద్దాం, లేదా ఈ దానికి ఎంత కమిషన్ వస్తుంది. బ్రహ్మాండమైన దందా, నో డౌట్ ఎట్ ఆల్. ఇంట్లో అయితే పక్కాగా ప్రతి టీచర్, ఇక మళ్ళీ ప్రతి అంటే మనం ఇందాక చెప్పినా కదా, ఎక్కువ మంది టీచర్లు, ఏదో కొద్ది మంది ఉండొచ్చు, వాళ్ళ గురించి కాదు ఇది. మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోయారు. అన్న అందరు అట్లే అంటావా, ఏం బ్రదర్ అందరూ అట్లే ఒకటే ఘాటన కట్టేస్తావా అంటే, నేను చెప్తున్నా మీ స్కూళ్ళలో కూడా ఉన్నారు, కావాలంటే నీ పక్కన కూడా ఉన్నారు. మీరు అబద్ధం ఆడకుండ్రి, లేదా మిమ్మల్ని మీరు సమర్థించుకోకుండ్రి. అయితే ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ అయిపోయాక ఇక పోనీ ఈసారి ఏదో ఫ్రీ టైంలో చేసుకుంటారు కదా అంటే, నేను ఫ్రీ టైం అని కాదు నేను అనేది, వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది ఆ స్కూళ్ళ మీద, ఆ స్కూల్లో ఇచ్చే విద్య మీద, ఆ విద్యార్థుల పట్ల వాళ్ళకి ఎంత అంకిత భావం ఉందనేది ఒక ప్రశ్న. ఇంకొకటి, ఇది అయిపోయాక మీకు ఇంకోటి తెలుసా, ఇంకో దరిద్రం. ఇది చెప్పకూడదు యాక్చువల్గా. ఎందుకు చెప్పకూడదు అంటా ఉన్నా అంటే, యాక్చువల్గా వాళ్ళని పట్టుకుంటే పోలీసులు కూడా పట్టుకుంటారు ఈ విషయం తెలిస్తే. 2 నెంబర్ దందా చేస్తారు కొంతమంది, ఎవరికి తెలియదు, టీచరే కానీ 2 నెంబర్ దందా చేస్తారు. మరి వాళ్ళ సంగతి ఎట్లా? ఇలా 2 నెంబర్ దందా అంటే ఇక రకరకాలలా ఇట్లా ఇంకా రకరకాల వ్యాపారాలు. మళ్ళీ అది ఇటు తీసుకపోయి ఎక్కడ ఇక ఏదైనా కొన్ని ప్రైవేటు కాలేజీలకు విద్యార్థులని ఇన్స్టిట్యూషన్స్కి పంపిస్తుంటారు. కమిషన్ల మీద విద్యార్థులని ఏదన్నా ఒక కాలేజీకి రెఫర్ చేస్తూ అక్కడ కమిషన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇది కూడా జరుగుతుంది. ఇదేమి కొత్త విషయం కాదు, ఇదంతా పాత విషయమే, ఎప్పటి నుంచో జరుగుతున్నదే. కానీ ఇలా దిశ పత్రిక కొంచెం ఇంట్రెస్టింగ్గా రాస్తూ వాళ్ళకి ఎంతసేపు చిట్టీలు, పైసలు, రియల్ ఎస్టేట్లు, ప్రైవేట్ కాలేజీలకు పంపించుళ్ళు, ప్రైవేట్ ట్యూషన్లు, ఎంకరేజ్మెంట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ప్రశ్న, సరే ఆ వార్త చదవక ముందు ఫస్ట్ మనకు ఉన్నటువంటి ఒక ప్రశ్న చేద్దాం. ఏం ప్రశ్న చెప్పాలన్నా, ఈ రాష్ట్రంలో మొత్తం ఉపాధ్యాయుల పిల్లలు ఏ స్కూళ్ళలో చదువుతున్నారో చెప్పుండ్రి. ఎవరన్నా అంకిత భావంతో లేదా ప్రభుత్వ విద్య మీద, ప్రభుత్వ బడి మీద నమ్మకం ఉండి పంపిస్తే 1%, 2%, 3% మాత్రమే పంపిస్తూ ఉండవచ్చు, మనకు ఎరకలేదు. అది ఆయనకి ఆ స్కూళ్ళ పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్టు. ఇంకొక మాట, మేబీ అక్కడ ఎక్కడ ఫెసిలిటీస్ లేకపోవడం, పక్కన కార్పొరేట్ స్కూల్లో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల పంపించే అవకాశం తప్ప 90% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన పిల్లలు చదువుతుంది కార్పొరేట్ బళ్ళల్లో. ఇక చెప్పుండ్రు ఏం చెప్తారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో మీ పిల్లల్ని చదివిపోయారు, గవర్నమెంట్ హాస్పిటల్లో మీ పిల్లలకి ట్రీట్మెంట్ ఇప్పారు, కానీ మీకు ప్రభుత్వ ఉద్యోగం మాత్రం కావాలి. నో డౌట్, ఇలా ప్రభుత్వ ఉద్యోగమే కావాలి, ప్రభుత్వం జీతమే కావాలి మీకు. మిగతా అన్ని ప్రైవేట్ కావాలి, ఉద్యోగం వచ్చేవరకు అంటే గవర్నమెంట్ కావాలి. ఎందుకు? సుకూన్గా కూర్చొని, సుకూన్గా గంట లేటు పోయి గంట ముందు వచ్చి హాయిగా జీతం తీసుకొని, హాలిడేస్లో కూడా జీతం వేయించుకొని బ్రహ్మాండంగా మీ జీవితాలు ఎలగబెట్టడానికా? మీకోసానికా ఉద్యోగాలు వచ్చింది? మీ బతుకులు మార్చుకోవడానికేనా? ఆ ఉద్యోగం పేరేంటిది? బతకలేక బడిపంతులు అనేది పోయి ఇక బతుకు నేర్చిన బడిపంతులు అయిపోయినరు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఏమని అవ్వాలంటే, మీ పిల్లలు మీరు చెప్తున్నటువంటి బడులనే చదువుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ విద్యకు విలువ ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చిత్తశుద్ధితో చెప్పగలుగుతారు. లేదా మీకు నమ్మకం లేకనే మీరు బయట ప్రైవేటు బడులలో జాయిన్ చేపిస్తూ ఉన్నారు. ఎట్లా జాయిన్ చేపిస్తారు? ఏ రోజైతే ఈ రాష్ట్రంలో ఈ చదువు చెప్తున్నటువంటి సార్ల పిల్లలు ఆయా స్కూళ్ళలో చదువుతారో ఆ రోజే ప్రభుత్వ విద్య మెరుగవుతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకుంటారు, ఇంతకు మించిన సూత్రమే లేదు. అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ఆ డాక్టర్ల పిల్లలు అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటేనే బరాబర్ నడుస్తుంది. ఇక చాలామంది, అన్న మరి మీ పిల్లలు ఏడ చదువుతున్నారు అన్న, మరి అందరి పిల్లలు పంపిస్తున్నాం కదా ప్రైవేట్ స్కూళ్ళకి అంటే, ఇగో నేనేమంటా ఉన్నంటే, ప్రభుత్వ బడిలో ఉన్నటువంటి వసతులు, ఆ టీచర్లు వాళ్ళు చెప్పే చదువులు మనకు ఎరక కాబట్టి, మన అన్ని వానకాలం చదువులు అయినాయి కాబట్టి, ఇంకా అప్పటి టీచర్లు కొంచెం నయం ఉండే. ఓ 20-30 ఏళ్ళ కింద కనీసం వాళ్ళు జీతం కోసం కాకుండా జీవితం కోసం ఆలోచించేటోళ్ళు, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేటోళ్ళు, చెప్పే టైంలోనైనా బరాబర్ చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడేమైపోయిందంటే పూర్తిగా వ్యాపారం అయిపోయింది. మరి అట్లాంటప్పుడు మీ పిల్లలు చదువుతారు కదా, మరి మీ పిల్లల్ని ఎందుకు ప్రైవేట్ బడులలో వేస్తున్నారంటే, ప్రభుత్వ బడులల్లో ఇలా సరిగ్గా విద్య అందట్లేదు కాబట్టి, ఇలా కార్పొరేట్ స్థాయిలో విద్య దొరకాలంటే మన కార్పొరేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలని చెప్పేసి లక్షల రూపాయలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడి లక్షల రూపాయలు అప్పులు చేసి ఇలా ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్య అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు తల్లిదండ్రులు. అంటే వాళ్ళకి ఆ ప్రభుత్వ బడి మీద నమ్మకం లేక, ప్రభుత్వాల మీదనే నమ్మకం లేదు. వాళ్ళ పిల్లలు జాయిన్ చేసుకుంటే, ఆ ఉపాధ్యాయుల పిల్లలు కూడా, ఆ సార్ల పిల్లలు కూడా అలా ఉంటే, అప్పుడు కామన్ పబ్లిక్కి ఒక ఆలోచన వస్తుంది. అరే వాళ్ళ పిల్లలే చదువుతున్నారంటే నిజంగా చదువు బాగుండేటట్టున్నది, బాగా చెప్పేటట్టున్నది, కాబట్టి మా పిల్లల్ని పంపిద్దాం. ఇట్లా మీకు గుర్తుండాలి, ఈ 5-10 ఏళ్లలోనే ఐఏఎస్లు, ఐపీఎస్లు మొత్తం కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళి, ఐఐటీలకు వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తున్న వాళ్ళని చూస్తున్నాం. కానీ ముందు ఉన్నటువంటి కలెక్టర్లంతా కూడా, సివిల్ సర్వెంట్స్ అంతా కూడా మొత్తం ప్రభుత్వ బడులకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. అట్లా చదువుకున్న వాళ్ళే పెద్ద ఆఫీసర్లు ఉండే ఒక 10 ఏళ్ల కింద దాకా పూర్తిగా. ఇలా మాత్రం మొత్తం వాళ్ళ పిల్లలనేమో కార్పొరేట్ స్కూళ్ళలో, మంది పిల్లల్ని తీసుకొచ్చేమో ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేసుకొని దందాలు చేసుకుంటున్నారు మంచిగా, వ్యాపారాలు. ఇక కొంతమంది ఇక కిందికి వస్తే వ్యవసాయం. సరే, ఇక వ్యవసాయం అంటే ఇంత తిండి పెడుతుండ్రు, టైంకి ఏదో దొరికిన టైంలో పోయి చేసుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ మా చిన్నప్పుడు కూడా ఉన్నాయి కొంతమంది సార్లు పోయి పార్కం పెట్టుకొచ్చుకుంటారు మంచిగా. ఇక్కడ సరే నేనేమంటానంటే, జీతం తీసుకొని కూడా చేయాలి కదా, అది రెండో పని అవుతుంది కదా. ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రైమరీగా నీ జాబ్ ఏంటిది? పిల్లలకి చదువు ఎప్పుడు, అది విడిచిపెట్టి గంట కొట్టంగానే చక్కగా పోవాలి, ఆయనతో ఇక్కడ సంతకం పెట్టుకోవాలి, పోయి వ్యవసాయం పని కాడికి పోయి బెల్లం ఆడితే బెల్లం వండాలి, చెరుకు ఉంటే చెరుకు కొట్టిపియాలి, లేకపోతే పార్కం ఉంటే పార్కం పెట్టుకొని మళ్ళీ, లేదా అటు ఇటు మోటార్ వేసేది ఉంటే బంద్ చేసేది ఉంటే చూసుకొచ్చుకొని మళ్ళీ ఎప్పటోలే క్లాస్ రూమ్లో కూర్చోవాలి. ఇక ఇట్లా ఉంటుండే. ఇగో
చదువు శారడు బలపాలు దోషడు అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఇది సరిగ్గా చదవని పిల్లల కోసం ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు చదువు శారడు దందాలు దోషడు అనే సామెతను ఉపాధ్యాయుల కోసం ఉపయోగిస్తున్నారు. కొందరు ప్రభుత్వ బడుల్లో, కొందరు కాదు చాలామంది ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు చెప్పి వారిని ప్రయోజకులుగా మార్చాల్సిన టీచర్లు అసలు పని వదిలేసి పార్ట్ టైం జాబుల్లో బిజీ అయిపోతున్నారు. మ్యాక్సిమం టీచర్లు టీచింగ్కి సెకండ్ ప్రియారిటీ ఇస్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటే ఇంకా కొందరు ఇన్సూరెన్స్ ఏజెంట్స్గా మారిపోతున్నారు. ఇక మెజారిటీ టీచర్లు పాఠశాలల్లోనూ చిట్టీల దందా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అవసరాల దృష్ట్యా ఎవరు ఏ పని చేసుకున్నా ఎవరికీ అవసరం లేదు. కానీ చేసే పనిని వదిలేసి అది కూడా సర్కార్ నుంచి జీతం తీసుకుంటూ ఇతర పనులపై వ్యామోహం ఎందుకంటే విమర్శలు వ్యక్తమవుతున్నాయంటూ డైరెక్ట్గా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని రాసింది ఈ పత్రిక. అయితే ఇక్కడ ఇంకొకటి ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా రకరకాల ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా, వాటికి ఏజెంట్లుగా ఇక్కడ వస్తున్నటువంటి సమస్య అదే. వాళ్ళ ప్రైమరీ జాబ్ వదిలేసి సెకండరీ జాబ్ని ప్రైమరీగా చేసుకొని ఇప్పుడు ఏదైతే పార్ట్ టైంగా చేయాల్సిన దాన్ని ఫుల్ టైం కింద చేసి దాన్ని పార్ట్ టైం కింద మార్చేసి నెల కింద జీతం తీసుకొని బ్రహ్మాండంగా బతికేస్తున్నారు. సో ఇది టీచర్ల దందా. ఇంకా రకరకాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, రియంబర్స్మెంట్స్కి సంబంధించినవి కొన్ని పనులు ఉంటాయి, వర్క్స్ ఉంటాయి టీచర్లే, వాళ్ళ హాస్పిటల్ బిల్స్ అవో ఇవో. అయితే వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి వీళ్ళు అప్లై చేస్తే మధ్యలో కమిషన్లు ఇవ్వాలి. కొంతమందికి కమిషన్లు ఇస్తేనే బిల్లులు పాస్ అవుతాయి. అలా కూడా ఉంది. విద్యాశాఖలో కూడా కమిషన్ల దందా ఉన్నది. వాళ్ళ ప్రమోషన్లు అయినా, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అయినా, వాళ్ళకి సంబంధించిన ప్రతి వర్క్ మీరు ఏదైనా తీసుకోండి, వాళ్ళకి సంబంధించిన ప్రతి వర్క్ పూర్తిగా డబ్బులతోనే ముడిపడి ఉంటుంది. ఆ విద్యాశాఖల కమిషన్లు ఇచ్చుకోవాల్సిందే. పైగా కొంతమంది యూనియన్ నాయకులు ఉంటారు. ఆ యూనియన్ నాయకులు ఈ డబ్బులు తీసుకొని ఆ పనులు చేపిస్తూ ఉంటారు. కొంతమంది అదే పనులు ఉంటారు. ఇక వాళ్ళు చదువు చెప్పే పనులు లేరు. ఇక పూర్తిగా టీచర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, ఆ ప్రకారంగా అలాగ పనులు చేసి పెట్టడం. యూనియన్లలో కూడా దొంగలు ఉన్నారు కొంతమంది. ఇక ఆ ప్రకారంగా విద్యాశాఖ ఉన్నది. మరి దీని ప్రక్షాళన ఎప్పుడు? మరి ప్రభుత్వ విద్యా వైద్యం అందిస్తే అసలు పేద ప్రజలకు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఆ రెండు కనుక ఉచితంగా ఇస్తే, ఆ రెండు కనుక మంచిగా ఇస్తే అనేది అవి ఎట్లాగో ఉచితమే. ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్తారు. కానీ అది ఎన్నటికీ కూడా ముందరపడదు. ఎందుకంటే కార్పొరేటు మొత్తం పరసకపోయింది. సాప కింద నీరు లెక్క ఇలా కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా చేతుల పట్టేసుకున్నాయి విద్యని, వైద్యాన్ని. కాబట్టే పేదవాడికి దొరకకుండా పోయినాయి, అందకుండా పోయినాయి.